సో తెలంగాణలో ఎవరెవరైతే మనకి 10th కంప్లీట్ చేసుకొని మోడల్ స్కూల్ కోసం ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోసం తెలంగాణ మోడల్ స్కూల్లో అడ్మిషన్ కావాలనుకుంటున్నారో సో అందరూ అప్లికేషన్ చేసుకోరు ఆన్లైన్లో. వెరీ సింపుల్ ప్రాసెస్, సింపుల్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీ మొబైల్లో మీరే అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏంటంటే tgms.telangaana.gov.in అని పెట్టి బై అని పెట్టి టీజీఎంఎస్ పెట్టాలి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో దీన్ని మీరు మీ గూగుల్ క్రోమ్లో మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఎంపీసీ చేస్తారా, లేదంటే మీరు బైపీసీ చేస్తారా, లేదంటే మీరు సిఈసీ చేస్తారా, మీ ఇష్టము. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి సంబంధించింది బేస్డ్ ఆన్ యువర్ 10th మార్క్స్, మీ 10th మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ ఇస్తారు, మీకు మోడల్ స్కూల్లో సీట్ వస్తుంది. ఓకే, సో మీరు మోడల్ స్కూల్లో మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈవెన్ నేను కూడా మోడల్ స్కూల్లోనే చదివిన. సో మీకు దగ్గరలో ఉన్న మండల్లో, మీ మండల్లో మోడల్ స్కూల్ ఉంటే మీ 10th కంప్లీట్ అయినాక సో మోడల్ స్కూల్స్లో ట్రై చేయడానికి, చదువుకోనికి ట్రై చేయండి, అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో మీరు ఇట్లా సెర్చ్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది, తెలంగాణ మోడల్ స్కూల్కి సంబంధించింది ఇంటర్ అడ్మిషన్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు, క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 2026-27 బ్యాచ్ అప్లై నవ్ అని ఉంది. సో ఇది మనకు సంబంధించింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకి లింక్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లై ఆన్లైన్ ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 2026-27 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ అప్లికేషన్ చేసిన వాళ్ళు ఉంటే మీరు అప్లికేషన్ చేసిన సబ్మిషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఆల్రెడీ అప్లై చేస్తే మీ ఫామ్ని ప్రింట్ తీసుకోవాలంటే ఇది క్లిక్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వ్యూ అడ్మిషన్ ఇంటూ ఫస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది దానికి సంబంధించి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మోడల్ స్కూళ్ళకి సంబంధించింది ఇది ఇన్ఫర్మేషన్. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 13 మే 13 స్టార్ట్ అయింది, 25 మే వరకు ఉంది టైము. సో ఒక 12 days టైం ఇచ్చారు. నిన్ననే May 13 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఈరోజు May 14 వీడియో రికార్డ్ చేసే టైంకి. సో కంపల్సరీ మీరైతే May 25 లోపు అయితే అప్లికేషన్ చేసుకోరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రొవైడింగ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ స్కూల్స్ అండ్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్. సో May 27 వరకు మీకు సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ క్యాండిడేట్స్. సో May 28, 29, 30 వరకు మీరు డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలి మోడల్ స్కూల్స్లో. June 1 నుంచి క్లాసులు అనేది స్టార్ట్ అవుతాయి. సో దీనికి సంబంధించింది ఇది. ఓకే, రిజర్వేషన్ వైజ్ సీట్స్ అనేవి అలాట్మెంట్ అయితే మీరైతే అప్లికేషన్ చేసుకోవాలి. సో ఏం లేదు, ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అని ఉంది. ఈ లింక్ అయితే మీరు క్లిక్ చేయండి. ఓకే, సో లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. సో ఇందులో మనకేంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ ఇంటూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, మనకి మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోసం అప్లికేషన్ చేసుకునేది. ఇందులో ఫస్ట్ థింగ్ పర్సనల్ డీటెయిల్స్. సో పర్సనల్ డీటెయిల్స్లో మనకి ఏముంటుందంటే మీరు 10th మేమోలో, మీ 10th మేమో ఉంది కదా ఇప్పుడు మీకు. సో మీ 10th మేమో ఆన్లైన్లో ప్రింట్ తీసిరు కదా మీకు రిజల్ట్స్. సో ఆన్లైన్లో రిజల్ట్స్ వచ్చింది, మీకు 10th హాల్ టికెట్ మీ దగ్గర ఉంది. సో మీ 10th హాల్ టికెట్లో మీ పేరు కానీ, మీ అమ్మ పేరు కానీ, నాన్న పేరు కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎట్లుందో అట్లనే ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో కానీ ఇంకా వేరే డాక్యుమెంట్స్లో కానీ వేరేలా ఉంది అనేది కాదు. జస్ట్ 10th మేమో అనేది కన్ఫర్మ్ అన్నట్టుగా 10th మేమోలో ఎట్లయితే మీ పేరు, మీ అమ్మ పేరు, నాన్న పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎట్లున్నదో మీ 10th హాల్ టికెట్లో ఉంది కదా, అది అట్లనే ఎంటర్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్ అనున్నట్టు మాత్రమే ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో వేరేలాగా ఉంది అని ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ చేసుడు కాదు. బేస్డ్ ఆన్ యువర్ 10th హాల్ టికెట్ మీరు ఎంటర్ చేయాలి. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్. ఇక్కడ అకాడమిక్ ఇయర్ ఆటోమేటికల్లీ వచ్చింది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే మీ పేరు మీ 10th హాల్ టికెట్లో చూసుకుంటూ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ జెండర్ అడుగుతుంది. జెండర్ అంటే మేలా ఫీమేలా. సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లిక్ చేయగానే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు నార్మల్గా ఫస్ట్ ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఇయర్స్ వస్తాయి అన్నట్టు. ఇక్కడ ఉంది ఇయర్, ఈ 2014 ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇయర్స్ వస్తుంది. ఇది 2014 క్లిక్ చేసుకుంటే ఇక్కడ 2009. సో ఇయర్ సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ అంటే ఇక్కడ మీరు ఉంది కదా ఈ సింబల్స్. సో ఇవి క్లిక్ చేసుకుంటే వెనకకి ముందుకు వెళ్తా అన్నట్టు. ఇప్పుడు నాకు కావాల్సిన మంత్ ఏంటంటే డిసెంబర్. సో డిసెంబర్ ఇక్కడ ఉంది, ఇట్లా క్లిక్ చేస్తే డిసెంబర్ వస్తుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో డిసెంబర్ 2009 వచ్చింది. సో డిసెంబర్ 2009 వచ్చింది. నెక్స్ట్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు కావాల్సిన డేట్ ఏంది 14. సో ఇక్కడ 14 ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో 14 సెలెక్ట్ చేసుకున్నా. 14 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు, ఇగో December 14, 2009 అంతా ఓపెన్ అయిన తర్వాత కింద సెట్ అని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా సెట్, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటికల్లీ పడిపోతుంది అన్నట్టు. సో ఇది ఓకే. సో ఫస్ట్ ఏంటంటే
మనకి మంత్ పడుతుంది, తర్వాత డేట్ పడుతుంది, మీరు కన్ఫ్యూజన్ కావద్దు ఇక్కడ. ఓకే, 12-14 అని ఉంది కదా. సో ఫస్ట్ 12 అనేది మంత్ డిసెంబర్, తర్వాత డేట్ అనేది వస్తుంది. యాక్చువల్గా మనకి డేట్ మంత్ రావాలి కానీ ఇక్కడ వేరేలా వస్తుంది. మీరైతే ఇక్కడ కరెక్ట్ చూసుకోండి. ఇక్కడ 2009 December 14 కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకొని సెట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కమ్యూనిటీ ఏంది, మీరు ఓసీ అయితే ఓసీ, లేదంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఉంది. సో మనది బీసీడీ కాబట్టి బీసీడీ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో, సో ఆధార్ కార్డులో చూసుకుంటే మిస్టేక్స్ లేకుండా అవి ఎంటర్ చేసుకోరు. 12 digits ఆధార్ కార్డ్ నెంబర్. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ పిహెచ్సి అంటే ఏంటిది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గర సదరం సర్టిఫికేట్, డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంటేనే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెడితే మీకు నార్మల్గా మీకు ఏ డిజబిలిటీ ఉంది, హియరింగ్ ఇంపేర్డ్ అంటే చెవులు వినకపోతే అది డిజబిలిటీ ఉందా, లేదంటే విజువల్లీ ఇంపేర్డ్ కళ్ళకు సంబంధించిన డిజబిలిటీ ఉందా, లేదంటే ఆర్థోపెడికల్లీ చేతులు కానీ కాళ్ళు కానీ ప్రాబ్లం ఉంటే డిజబిలిటీ ఉందా, అది చూసుకోరి. సో అది దాని ప్రకారం సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి, సదరం సర్టిఫికేట్. సో లేదు అంటే ఇక్కడ నో అని ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఒకవేళ ఎస్ అని పెడితే ఇక్కడ పర్సంటేజ్ కూడా అడుగుతుంది, అంటే ఎంత డిజబిలిటీ పర్సంటేజ్ ఉంది అని. మీ సదరం సర్టిఫికేట్లు ఉంటుంది, అది ఎంత పర్సంటేజ్ ఉంది అని అది చూసుకొని ఎంటర్ చేసుకోవాలి. సో రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్, సో మీరు స్కూల్లో అప్ టు 10th class వరకు ఏదైనా డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ ఏదైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టండి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ అడుగుతుంది అన్నట్టు, మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెలా, స్టేట్ లెవెలా, నేషనల్ లెవెలా, ఇంటర్నేషనల్ లెవెలా, లేదంటే ఎన్సీసీ ఉందా అని అడుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ లేదు నా దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదు అంటే సింపుల్ నో మీద క్లిక్ చేయండి, అంతే. చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ డిఫెన్స్ సర్వీస్ రిసైడింగ్ ఇన్ ద స్టేట్ అడుగుతుంది. సో ఇది నో అనే పెట్టుకోండి. ఎర్స్ట్వల్ డిస్టిక్ అంటే ఓల్డ్ డిస్టిక్ ఏది మీది, మనకు పాత జిల్లాలు 10 ఉంటాయి కదా. ఇప్పుడు మాది రాజన్న సిరిసిల్ల జిల్లా, కానీ మాది ఏంది ప్రజెంట్ ఓల్డ్ కరీంనగర్ కిందకి వస్తుంది, ఇలా రాజన్న సిరిసిల్ల అనేది లేదు, అది అన్నట్టు. సో మీది రాజన్న సిరిసిల్ల జిల్లా అయితే మీరు కరీంనగర్ ఎంటర్ చేసుకోవాలి, ఇవి ఓల్డ్ డిస్టిక్స్. సో నేను అప్లికేషన్ చేసేది మా కజిన్ది నిజామాబాద్ డిస్టిక్ కాబట్టి ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ నేటివ్ డిస్టిక్ ఏంది, సో నేటివ్ డిస్టిక్ ఏంది అంటే ఇక్కడ అన్ని జిల్లాలు కనబడతాయి. సో పాత జిల్లా ఎంటర్ చేసినాక మళ్ళీ ఇక్కడ మన ప్రజెంట్ జిల్లా ఏంది అనేది ఎంటర్ చేసుకోవాలి. సో ఇది ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ రాజన్న సిరిసిల్ల కనిపిస్తుంది. ఇంతకుముందు కరీంనగర్ ఎంటర్ చేసుకుంటే ఓల్డ్ డిస్టిక్, ఇక్కడ రాజన్న సిరిసిల్ల ఎంటర్ చేసుకోవాలి, అది అన్నట్టు. సో నెక్స్ట్ నార్మల్గా సో నిజామాబాద్ మాది, ఇప్పుడు అప్లికేషన్ చేసే పర్సన్ నిజామాబాద్ కాబట్టి ఓల్డ్ డిస్టిక్ నిజామాబాదే, ప్రజెంట్ జిల్లా నిజామాబాదే కాబట్టి 2 నిజామాబాద్ పెట్టినా. మీది ఒకవేళ ఓల్డ్ జిల్లా కరీంనగర్ అయితే కరీంనగర్ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ కొత్త జిల్లా ప్రజెంట్ రాజన్న సిరిసిల్ల అయితే ఇక్కడ రాజన్న సిరిసిల్ల అనేది సెలెక్ట్ చేసుకోవాలి, నేటివ్ డిస్టిక్. నెక్స్ట్ మండల్ ఏంది, సో మీ మండల్ ఏంది అనేది ఇక్కడ అడుగుతుంది. సో మండల్ ఏంది అనేది ఇక్కడ అన్ని మండల్స్ ఉంటాయి. సో మీకు సంబంధించింది ఏ మండల్ అయితే ఆ మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లియర్, ఇది పర్సనల్ డీటెయిల్స్. సో మంచిగా చూసుకోరి, మీ పేరు, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ స్పోర్ట్స్ ఉంటే ఎస్ పెట్టాలి, లేదంటే నో పెట్టాలి. పిహెచ్సి ఎస్ ఉంటే పెట్టాలి, లేదంటే నో పెట్టాలి. నెక్స్ట్ మీ పాత జిల్లా ఏది, మీ ప్రజెంట్ కొత్త జిల్లా ఏది, నెక్స్ట్ మీ మండలం ఏది అని సెలెక్ట్ చేసుకోవాలి, అంతే. ఇది పర్సనల్ డీటెయిల్స్. నెక్స్ట్ చూసుకుంటే పేరెంట్స్ డీటెయిల్స్ అని అడుగుతుంది. పేరెంట్ డీటెయిల్స్ అంటే పేరెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఫాదర్ నేము, నెక్స్ట్ మదర్ నేము, వాళ్ళ మొబైల్ నెంబరు ఇచ్చుకుంటే అయిపోతుంది. ఓకే, ఇది కూడా 10th హాల్ టికెట్లో ఎట్లుంటే అట్లనే ఎంటర్ చేయరు, మీ అమ్మ పేరు, మీ నాన్న పేరు. ఓకే, నెక్స్ట్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, మీ ఆధార్ కార్డులో మీ హౌస్ నెంబర్ ఉంటుంది, మీ ఇంటి నెంబర్ అనేది మీ ఇంటి నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ విలేజ్, మీ ఊరు ఏ ఊరు అనేది ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ మండలం ఏంది అని ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ జిల్లా ఏంది అని ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ పిన్ కోడ్, ఈ పిన్ కోడ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇది కూడా మీ ఆధార్ కార్డులోనే ఉంటుంది. సో ఆధార్ కార్డులో ఉంటుంది, ఇప్పుడు మా పిన్ కోడ్ 505524, అట్లా మీ ఆధార్ కార్డులో ఏ పిన్ కోడ్ ఉంటే ఆ పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఆబ్వియస్లీ మనం అప్లై చేసేది ఏంటిది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోసం. సో ఆల్రెడీ మనం 10th పాస్ అయినాం, ఇప్పుడే మొన్న రిజల్ట్స్ వచ్చినాయి, 10th పాస్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీకు 400 వచ్చినాయా, 500 వచ్చినాయా, 550 వచ్చినాయా, 450 వచ్చినా 10th మార్క్స్ పక్కన పెడితే పాస్ అయ్యారు, అదే హ్యాపీనెస్. 10th మార్క్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. మీరు తర్వాత ఇంటర్లో అడ్మిషన్ తీసుకొని మీ ఇంటర్లో ఎట్లా చదువుతారు, ఎంత నాలెడ్జ్ బిల్డ్ చేసుకుంటారు, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్, 10th మార్క్స్ కాదు. ఓకే, సో ఇంటర్లో మీరు మంచిగా చదువుకుంటే మంచి నాలెడ్జ్ గెయిన్ అయితే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మీకు ఆ నాలెడ్జ్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆఫ్టర్ ఇంటర్ మీరు బ్యాచిలర్స్ చేస్తారు, గ్రాడ్యుయేషన్ చేస్తారు కాబట్టి. సో ఇంటర్లో మంచిగా ఫోకస్ పెట్టి మీరు ఎంపీసీ తీసుకున్న, బైపీసీ తీసుకున్న, సిఈసీ తీసుకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది బిల్డ్ చేసుకోరు, రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి చదువుకోండి. సో అది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర మనం ఏం ఎంటర్ చేయాలి, మీ 10th హాల్ టికెట్ నెంబర్, మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ 10th హాల్ టికెట్లో ఉంటుంది, అది చూసి ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద బోర్డు. నేమ్ ఆఫ్ ద బోర్డు అంటే మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ. సో ఇది మనకి ఉంటుంది, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇది సేమ్, ఇది ఉన్నది టైప్ చేసుకోవాలి, ఏం కాదు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, మన బోర్డు 10th క్లాస్ బోర్డు ఏంది, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ.
సింపుల్. ఇది ఎంటర్ చేసుకోవాలి. మనకి ఇది మెమోలో కూడా ఉంటుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్ దగ్గర. నెక్స్ట్ చూసుకుంటే మేనేజ్మెంట్ ఆఫ్ స్కూల్స్. మేనేజ్మెంట్ ఆఫ్ స్కూల్స్ అంటే ఇక్కడ నార్మల్గా కొన్ని రకరకాల స్కూల్స్ ఉంటాయి. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, అట్లా అన్నట్టు. సో ఒకవేళ మీ 10th క్లాస్ మోడల్ స్కూల్లో అవుతానేమో ఇక్కడ మోడల్ స్కూల్స్ అని సెలెక్ట్ చేసుకోర్రి. ఒకవేళ మీ 10th క్లాసు సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ అవుతే ఈ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు జెడ్పీహెచ్ఎస్లో అయినా అనుకుంటేనేమో ఇక్కడ జెడ్పీపీ అని ఉంటుంది. ఒక్క నిమిషం. సో కొంతమంది మహాత్మా జ్యోతిబా పూలే చదువుతారు. మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్స్లో చదివితే 10th క్లాస్ ఇది సెలెక్ట్ చేసుకోర్రి. మైనారిటీ వెల్ఫేర్లో చదివితే ఇది, మినీ గురుకులాస్ చదివితే ఇది. మనకు నార్మల్గా మోస్ట్లీ జిల్లా పరిషత్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ఉంది జిల్లా పరిషత్ హై స్కూల్ అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే జిల్లా పరిషత్ జెడ్పీహెచ్ఎస్లో అయితే మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. ఓకే. అండ్ నెక్స్ట్ మిగిలినవి కూడా చాలా ఉన్నాయి. ఒకవేళ కొంతమంది బ్లైండ్ స్కూల్స్, డెఫ్ అండ్ డెమ్ స్కూల్స్ అయిన వాళ్ళ కోసం కూడా ఉంది. సో ఇది అన్నట్టు. ఓకే. సో జెడ్పీహెచ్ఎస్లో అయితే జెడ్పీహెచ్ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది ఎంపీపీ జెడ్పీపీ స్కూల్స్ అని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్కూల్ ఇక్కడ మనకి అడుగుతున్నట్టు. నేమ్ ఆఫ్ ద స్కూల్ ఫ్రమ్ విచ్ ఎస్ఎస్సి పాస్డ్. అంటే మీ 10th క్లాస్ ఎక్కడైతే పాస్ అయ్యారో, ఎక్కడైతే చదివారో, సో మీ 10th క్లాస్ చదివిన స్కూల్ నేమ్ ఏంటిది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మోడల్ స్కూల్ చదువుతారు, టీజీఎంఎస్ తెలంగాణ మోడల్ స్కూల్ బోయినపల్లి అట్లా. నెక్స్ట్ జెడ్పీహెచ్ఎస్ బోయినపల్లి అట్లా అన్నట్టు. మీ స్కూల్ నేమ్ ఏంటిది, ప్రైవేట్ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూల్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ 10th హాల్ టికెట్ నెంబరు, మీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అంతే. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయిపోతుంది. నెక్స్ట్ 10th ఎప్పుడు పాస్ అయ్యారు మీరు అనేది ఇంపార్టెంట్. 10th ఇయర్ ఆఫ్ పాసింగ్. సో ఇది మనకి సంబంధించింది ఇక్కడ చూసుకోవచ్చు. 10th ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇది క్లిక్ చేసుకుంటే 2026లో పాస్ అయ్యారా అంటే ఈ ఇయర్ పాస్ అయితే 26 ఎంటర్ చేసుకోవాలి. లేదంటే కొంతమంది 1 year గ్యాప్ ఇస్తారు. లాస్ట్ ఇయర్ 10th పాస్ అయ్యి కొన్ని రీజన్స్ వల్ల 1 year గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఇంటర్ చేస్తారు. అలాంటి వాళ్ళు 2025 సెలెక్ట్ చేసుకోవాలి. సో 24లో 10th పాస్ అయితే 24 సెలెక్ట్ చేసుకోవాలి. సో 26లో 10th పాస్ అవుతారు కాబట్టి మ్యాక్సిమం 26 సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మీకు 10th మొన్న రిజల్ట్ వచ్చినాయి కదా. సో 10th రిజల్ట్స్లో మీకు మ్యాథమెటిక్స్లో, సైన్స్లో, సోషల్లో అండ్ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో ఈ 3 లాంగ్వేజెస్లో మీ స్కోర్ ఎట్లొచ్చింది అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది అన్నట్టు. ఓకేనా. మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ ఇక్కడ మ్యాథమెటిక్స్లో A1, సైన్స్లో A1, ఇక్కడ సోషల్లో B1 అండ్ మ్యాథమెటిక్స్లో 97 మార్క్స్, 91 మార్క్స్ సైన్స్లో, సోషల్లో 79 మార్క్స్. మళ్ళీ ఫస్ట్ లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ తెలుగు అండ్ సెకండ్ లాంగ్వేజ్ అంటే నార్మల్గా హిందీ, థర్డ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషు అని సెలెక్ట్ చేసుకొని సో అందులో ఎంత ఏ గ్రేడ్ అంటే తెలుగులో B1 వచ్చింది, హిందీలో B2 వచ్చింది, నెక్స్ట్ ఇంగ్లీష్లో A2 వచ్చింది అండ్ వాటి మార్క్స్ అన్నట్టు వాటి మార్క్స్. సో మార్క్స్ ఎంటర్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటికల్లీ టోటల్ మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ జీపీఏ ఆప్షనల్ ఉంది కాబట్టి మనకు జీపీఏ సిస్టమ్ లేదు కాబట్టి ఇదేం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం మెన్షన్ చేసిండు జీపీఏ ఆప్షనల్ అంటే మనకు జీపీఏ లేదు 10th మార్క్స్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ 492 అనేది టోటల్ మార్క్స్ ఆటోమేటికల్లీ వచ్చేసింది. సో జీపీఏ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, మనకు జీపీఏ కూడా ఇవ్వలేరు. సో అది ఆప్షనల్ పెట్టిండు, అవసరం లేదన్నట్టు. సో ఇక్కడ సింపుల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే A1, A2, B1, B2 మీ 10th క్లాస్లో మీ గ్రేడ్ ఏంది అని చెప్పేసి సబ్జెక్టు A1 సెలెక్ట్ చేసుకొని కింద మార్క్స్ ఎంటర్ చేయాలి ఆ సబ్జెక్టుకి సంబంధించింది. సో అది అన్నట్టు. ఇక్కడ మ్యాథమెటిక్స్ A1 సెలెక్ట్ చేసి మార్క్స్ ఎంటర్ చేసిన. అట్లనే సైన్సు, సోషల్, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, నెక్స్ట్ థర్డ్ లాంగ్వేజ్ ఇవన్నీ ఎంటర్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా. సో 10th మెమోలోనే ఉంటాయండి గ్రేడ్. మీకు 10th మెమో కూడా చూపిస్తా. సో ఇక్కడ చూసుకోవచ్చు 10th మెమో ఏముంది. సో టోటల్ మార్క్స్ అనేవి ఇవి. సో మీ సబ్జెక్ట్లో ఇక్కడ మ్యాథమెటిక్స్లో 97 వచ్చినాయి, సైన్స్లో 91 వచ్చినాయి, సోషల్ స్టడీస్లో 17 వచ్చినాయి. ఇవి టోటల్ మార్క్స్. ఇక్కడ గ్రేడ్ ఏంది ఇక్కడ చూసుకోవచ్చు A1, B1, A2, B2, B1. సో దీనికి సంబంధించింది గ్రేడ్స్ ఇవి అన్నట్టు. సో గ్రేడ్స్ ఇవి సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఈ మార్క్స్ అనేవి అక్కడ ఎంటర్ చేసుకోవాలి. డన్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంది, నెక్స్ట్ కాలేజ్ అప్లయింగ్ ఫర్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఎక్కడ అప్లై చేస్తున్నారు దానికి సంబంధించింది అది. నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అంటే ఏ జిల్లా కిందకి వస్తుంది. ఇది పాత జిల్లాలు ఇచ్చింది, ఇక్కడ కొత్త జిల్లాలు ఉన్నాయి. సో మీరు ఏ జిల్లా కిందకి అప్లై చేస్తారు. మీది రాజన్న సిరిసిల్ల అయితే రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి అయితే పెద్దపల్లి. అంటే మీ మోడల్ స్కూల్ మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకునే మోడల్ స్కూల్ ఏ జిల్లా కిందకి వస్తుంది, ఆ మండలం ఏ జిల్లా కింద ఉంది అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే నిజామాబాద్కి అప్లై చేస్తున్నాను కాబట్టి నిజామాబాద్ సెలెక్ట్ చేసుకున్నా. మీరు రాజన్న సిరిసిల్ల అయితే రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి అయితే పెద్దపల్లి, మీకు ఏ జిల్లా అయితే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద మోడల్ స్కూల్స్ అని అడుగుతుంది. ఇక్కడ మోడల్ స్కూల్స్లో మొత్తం ఆ జిల్లా కింద ఎన్ని మోడల్ స్కూల్స్ ఉన్నాయో అన్నీ వస్తాయి. సో అది అప్లికేషన్ చేసుకోవాలి, మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వెదర్ ద క్యాండిడేట్ ఈజ్ నేటివ్ ఆఫ్ ద మండల్ ఇన్ విచ్ హీ సీకింగ్ అడ్మిషన్. అంటే ఇప్పుడు నేను టీజీఎంఎస్ సిరికొండ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నా.
సో నేను అప్లికేషన్ చేసే పర్సన్ ప్రాపర్ సిరికొండని ఆ మండలి కిందకి వస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే పక్క మండల్స్లో అప్లై చేస్తారు, అంటే ఆ వాళ్ళ మండల్లో కాకుండా పక్క మండల్లో ఉన్న దానికి అప్లై చేస్తారు. అప్పుడు నో అని పెట్టుకోవాలి. బట్ మీరు అప్లై చేసే మోడల్ స్కూల్ మీ మండల్లోనే ఉంటే సింపుల్ ఎస్ అని పెట్టుకోవాలి అంతే. సో నేటివ్ మండల్ అన్నట్టు. సో మీ మండల్లో ఉన్న మోడల్ స్కూల్స్కి మీరు అప్లై చేసుకుంటే ఎస్ పెట్టుకోరు. మీ మండల్లో ఉన్న మోడల్ స్కూల్ కాకుండా పక్క మండల్లో ఉన్న మోడల్ స్కూల్కి అప్లై చేస్తే ఇక్కడ నో అని పెట్టుకోరు అంతే. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కోర్స్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. కోర్స్ ప్రిఫరెన్స్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఏసీఈ. ఈ ఏసీఈ అనేది కొత్త కోర్స్ వచ్చిందండి. సో దీనికి సంబంధించింది ఇది కొత్త కోర్సు. సో నార్మల్గా ఫస్ట్ ప్రయారిటీ ఎంపీసీ, నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ సిఈసీ, థర్డ్ ప్రయారిటీ బైపీసీ, ఫోర్త్ ప్రయారిటీ ఏఈసీ అని సెలెక్ట్ చేసిన. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా 347798 ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని కిందికి వెళ్ళి ఇక్కడ సబ్మిషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. అప్పుడు మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సబ్మిషన్ ఇచ్చిన తర్వాత ఆర్ యూ షూర్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు సబ్మిట్ చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని ఉంటుంది. సో అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు. ఓకేనా. సో దీనికి సంబంధించి ఇది మీరు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే అయిపోతుంది అండ్ మీకు ఫోన్కి మెసేజ్ కూడా వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి మీ డీటెయిల్స్ అయితే వస్తాయి, మీ పేరు కానీ మీ మెయిల్ కానీ, అప్లికేషన్ సబ్మిట్ అని పడుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మీకు ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే. సో డౌన్లోడ్ చేసి మీ దగ్గర పెట్టుకోరు అంతే. తర్వాత మీకు ఫర్దర్గా మీకు ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ డేట్లు స్టార్టింగ్ చెప్పిన కదా, ఆ డేట్కి సంబంధించి మీకు సీట్ వస్తే ఒకవేళ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారు వాళ్ళే. సో చూడండి డౌన్లోడ్ చేస్తే మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్ మనం మొత్తం ఫిల్ చేసినామో దీనికి సంబంధించింది అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది అన్నట్టు. సో దీన్ని మీరు మీ ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోండి. లేదు అంటే మీరు ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళినా కూడా దీనికి సంబంధించిన నెంబర్, అప్లికేషన్ నెంబర్ కానీ మీరు ప్రింట్ తీయమని తీసిస్తారు అన్నట్టు. సో ఇది ప్రాసెస్. మోడల్ స్కూల్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇట్లనే ఉంటుంది. వెరీ సింపుల్. సో మీరు మీ ఫోన్లో అప్లై చేసుకున్నా చేసుకోవచ్చు. ఇట్స్ ఓకే. మన డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టు, రిప్లై ఇస్తా. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవరీ వన్. మిస్టేక్స్ ఏం లేకుండా అప్లికేషన్ అయితే చేసుకోరి. అండ్ మన ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఫర్దర్గా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా స్టూడెంట్స్కి రిలేటెడ్ ఎవ్రీథింగ్ మనకి అప్లోడ్ చేస్తూ ఉంటాం వీడియోస్ కాబట్టి. సో కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు అండ్ మీ వాళ్ళకి షేర్ చేయరి. డౌట్స్ ఏమన్నా ఉంటే దీని గురించి ఈ వీడియో గురించి కింద కామెంట్ పెట్టు, రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఆల్ ది బెస్ట్.